ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగా డీఎస్పీని వెంటనే ప్రకటించాలని డీఎస్పీతో పాటు టెట్ను కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందన్నారు. మెగా డీఎస్పీ అంటే మొత్తం 26,000 టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రకటించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కిషన్ గారి నాయకత్వం దిగిరాది ప్రభుత్వాన్ని నోటిఫికేషన్ వెంటనే. వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడీలు చేస్తే గత ప్రభుత్వంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తే టెట్ ప్రకటించి 6 నెలలు దాటిపోయింది. డిఎస్సి 5,000 నామమాత్రంగా ఇస్తే మాకొద్దని చెప్పి మరి కొట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 24,000, 30,000 భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లో విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిర్వీర్యం కాకుండా ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే టెట్ నోటిఫికేషన్ లేదు, గిట్టు నోటిఫికేషన్ లేదు. డిఎస్సిలో నామమాత్రంగా 11,000 వేస్తా అంటున్నారు. 11,000 కాదు, టోటల్గా 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేషనలైజేషన్ పేరుతో మూసేసినటువంటి స్కూళ్లను వెంటనే ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఇవాళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గత ప్రభుత్వంలో 1,800 వేస్తే ఈ ప్రభుత్వం 824 పోస్టులు వేసింది. అసలు ఒక సబ్జెక్టు అంటే